ఒక మాట చెప్తాను. ఆడవాళ్ళంటే అంగట్లో వస్తువు కాదు. ఆడవాళ్ళంటే అన్నం పెట్టే అమ్మ అని తెలుసుకుంది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే బాల్య వివాహాల గురించి తెలుసుకుందాం. ముందు తరంలోను ఈ తరంలోను రెండు అక్షరాల పెళ్ళి అనే మాటతో బాలికల భవిష్యత్తుని మనం సర్వనాశనం చేస్తాం. ఎంతవరకు కరెక్టో ఒకసారి మీరంతా ఆలోచన చేయండి. ముందు తరంలో యుక్త వయసు రాకుండా పెళ్ళిళ్ళు చేసేవారు, అలాగే యుక్త వయసు రాగానే కూడా పెళ్ళిళ్ళు చేసేవారు. ఆ తరంలో చేసేవారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే నాలెడ్జ్ అంతంత మాత్రమే కాబట్టి. ఎంతో టెక్నాలజీ ఉన్న ఈ తరంలో కూడా యుక్త వయసు రాగానే, అంటే 13, 14, 15 సంవత్సరాలు రాగానే వాళ్ళకి పెళ్ళి చేస్తా ఉన్నారే, మీకు ఏమన్నా న్యాయమా? మగవాళ్ళకైతే తెలియదు అనుకుందాం. 9 నెలలు మోసి కన్నా ఆడ కూతురిని చిన్నప్పుడే పెళ్లి చేయడం ఎంతవరకు కరెక్టో తల్లిగా ఆలోచన చేయండి. వాళ్ళు వద్దంటున్నా సరే వారికి మనం చెప్పే మాట ఏమంటే, మీకు ఏమీ తెలియదు, చిన్న పిల్లలు అనేసి పెళ్లి చేస్తున్నామే. మనమే చిన్న పిల్లలని చెప్పి మరి పెళ్లి చేయడం ఎంతవరకు కరెక్టో న్యాయమో ఆలోచన చేయండి. పొయ్యి మీద దోశ వేస్తే వెంటనే తిరగవేయము కదా. అలా తిరగవేస్తే ఆ దోశ తినడానికి పనికిరాదు కదా. త్వరగా వస్తే అప్పుడు తిరగవేస్తేనే కదా అది రుచిగా ఉంటుంది. అది తెలిసిన మనకు ఆట బొమ్మలతో ఆడుకునే వయసులో బొమ్మ వెనక్కి కొట్టిందనేసి మన బిడ్డను కొడతా ఉన్నామే. మరి చిన్న వయసులో పెళ్లి చేసి వారి జీవితాన్ని సర్వనాశనం చేసే మిమ్మల్ని ఏం చేయాలో ఆలోచన చేయండి. ఆడవాళ్ళంటే పెళ్ళిళ్ళు చేసుకొని బిడ్డలను కనడం కోసమే కాదని ఆలోచన చేయండి. ఈ తరంలో ప్రతి ఒక్క రంగంలో ఆడవాళ్ళు ముందంజలో ఉన్నారు. ఒకప్పుడు ఏ పని చేయలేం అనే స్థాయి నుండి ఇప్పుడు ఏ పని చేయాలన్నా ఆడది లేకుండా పని జరగడం లేదని స్థాయికి ఎదిగారని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోండి. కావున దయచేసి ప్రతి తల్లిదండ్రులకి నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏమిటంటే, ఆడపిల్లలను భారంగా కాకుండా బాధ్యత అనుకోండి. మరొక విషయం ఏమిటంటే, ఈ తరంలో మగవాళ్ళకైనా సరే ఆడవాళ్ళే కుటుంబాన్ని హ్యాపీగా చూసుకున్నారు. ఇది కూడా ఒకసారి గుర్తు చేసుకుంది. ఆఖరిగా ఒక మాట చెప్తాను. ఆడవాళ్ళంటే అంగట్లో వస్తువు కాదు. ఆడవాళ్ళంటే అన్నం పెట్టే అమ్మ అని తెలుసుకున్నాం. వీడియో ముగించే ముందు మగవాళ్ళ యొక్క అహంకారంతో ఎన్ని బాధలు పెట్టినా మీ యొక్క కోరికల్ని చంపుకొని, మీ యొక్క ఆశని చంపుకొని భర్త కోసం, వాళ్ళ యొక్క పిల్లల కోసం, వాళ్ళ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్న ప్రతి ఒక్క మాతృమూర్తికి నా యొక్క నమస్కారాలు. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి. అలాగే మీరేమనుకున్నారు ఆడవాళ్ళ గురించి కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.